మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో 19వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో పాములు తేళ్లు తొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, మీకు ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఆమేన్ చెప్పండి అందరూ. ఈ 2026 సంవత్సరంలో మీ మీదకి ఏ యుద్ధం వచ్చినా, మీ ఇంటి గడప దగ్గరికి ఏ సమస్య వచ్చినా, మీ పిల్లల జీవితాల్లో ఏ ఇబ్బంది వచ్చినా, మీ శరీరానికి ఏ అనారోగ్యం కలిగినా, ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏది ఎంత మాత్రము మీకు హాని చెయ్యదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మాట చెప్తున్నాడు? సర్వశక్తులైన దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే కామెలు వచ్చాయి అనుకోండి. కామెలు తెలుసా? పచ్చకామలు అంటే కళ్ళు పచ్చగైపోతాయి కదా. వాడికి రోగం వచ్చినప్పుడు చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, ఏమండి గడ్డ కూరలు తినకూడదు, నూనె ఎక్కువగా తినకూడదు. ఒకడు పచ్చకామలు వచ్చి చికెన్ తిని చచ్చిపోయాడు. నెల్లూరు జిల్లాలో ఒక కేసు నేను చూశాను. అందుకని పచ్చకామలు వచ్చినప్పుడల్లా నాకు 2 సార్లు వచ్చాయి. వచ్చినప్పుడల్లా మజ్జిగన్నం మాత్రం పెడతారు, కాకరకాయ రసం ఇస్తారు. ఇప్పుడు డాక్టర్లు అంటే ఏదో మందు ఇస్తారు. పొరపాటును కూడా చికెన్ కానీ మటన్ కానీ గుడ్డు కానీ పచ్చకామలు వచ్చినప్పుడు తినకూడదు. కారణం ఎవరు సరిగా పనిచేయదు వాడికి. ఇప్పుడు బైబిల్లో వాగ్దానాలు 7,000 పైన వాగ్దానాలు ఉన్నాయి. 8,000 వాగ్దానాలు ఉన్నాయి అంటాడు ఒక భక్తుడు. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం, మీకు ఏది కూడా 2026 సంవత్సరంలో హాని చేయదు. ఆమేన్. హల్లెలూయా. ఏది కూడా హాని చేయదు. ఆమేన్. హల్లెలూయా. ఏది హాని చేయకుండా ఉండాలంటే, పచ్చకామలు తగ్గాలంటే ఒక పద్యం ఉంటుంది. అలాగే వాగ్దానం నెరవేరాలంటే కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఏ హాని మనకు కలగకుండా చేయాలంటే కూడా మనము ఆయన చెప్పే కొన్ని విషయాలు పాటించాలి. అవునా కదా? చెప్పండి. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని శ్రద్ధగా వినాలి. ఆ ప్రకారం జీవించగలిగితే ఏ ప్రమాదం కూడా నిన్ను పొరపాటు కూడా టచ్ చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. ఏ మాత్రం టచ్ చేయలేదండి. ఏ ప్రమాదం నేను టచ్ చేయలేదు. ఈ అపాయము నీ దరికి రాదు. నీ పక్కన 10,000 మంది పడినా నీ గుడారాన్ని ఏ తెగులు సమీపించకుండా సర్వశక్తులైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు తన రెక్కలు చాపి నిన్ను భద్రపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తన రక్తపు కోటలో నిన్ను భద్రపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కావలసిన 3 విషయాలు మీకు చెప్తాను. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. మొట్టమొదటిది ప్రార్థనా జీవితం, ప్రేయర్ఫుల్ లైఫ్. ఏ ఒక్క వ్యక్తి జీవితంలో, ఏ సహోదరుడి యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం ఉందో, ప్రార్థనా జీవితంలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి దేవుడు మనతో మాట్లాడేది. దేవుడు మనతో మాట్లాడటం అంటే బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. రెండవది దేవుడితో మనం మాట్లాడేది, అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడితో మాట్లాడతాం. ఒక వ్యక్తి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే పొరపాటును కూడా అతనికి ఏ హాని కూడా జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5, 6, 7, 8 వాక్యాలు మీరు చూస్తే దేవుడు యెహోషువతో అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని పాటించు, ధర్మశాస్త్రాన్ని బోధించు. అంటే ఈ బైబిల్ని చదువు, ఈ బైబిల్ ప్రకారం బతుకు, ఈ బైబిల్ని అనేకులకు చెప్పు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు చేసే ప్రతి యుద్ధంలో కూడా నీకు విజయం ఇస్తాను. చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ అనే దైవజనుడు నీలాంటి వాడు, నీలాంటి నాలాంటి మనుషుడే. దేవుడు చెప్పినట్లుగా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, ధర్మశాస్త్రాన్ని ప్రకారం జీవించాడు, ధర్మశాస్త్రాన్ని తన వారందరికి కూడా చెప్పాడు. ఈ 3 చేసినందువల్ల యెహోషువ 33 యుద్ధాలు చేయాల్సి వచ్చింది. జీవితంలో సమస్యలు వస్తాయి కదండి, రోగాలు మనకు రాకుండా ఎవరికి వస్తాయి?
సమస్యలు మనకు రాకుండా ఎవరికి వస్తాయి? ఏమంటే కుటుంబంలో ఇబ్బందులు మనకు కలగకుండా ఎవరికి కలుగుతాయి? ఒక్కోసారి రైస్ అయిపోవచ్చు, ఆ రోజుకి రైస్ దొరకపోవచ్చు. మళ్ళీ మీ ఆయన వచ్చి చెప్పేదాకా రైస్ తేడానికి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. మనకు రాకుండా సమస్యలు ఎవరికి వస్తాయి? తప్పనిసరిగా మనకే వస్తాయి సమస్యలు. యెహోషువకి రకరకాల సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు ఏంటి తెలిస్తే యుద్ధాలు. 33 యుద్ధాల్లో కూడా యెహోషువ విజయమే సాధించాడు. కానీ ఒక యుద్ధంలో ఓడిపోయినట్టు కనపడ్డా కూడా తర్వాత యుద్ధంలో విజయం సాధించాడు. చెప్పండి కొట్టి ప్రభువు నామమున కనపరుస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. యెహోషువ యుద్ధాన్ని గెలవడానికి కారణం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు, ధర్మశాస్త్రాన్ని బోధించాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు చదవగలిగే వారిగా ఉంటే, యెహోవా ధర్మశాస్త్రాన్ని కీర్తన 1లో రాయబడినట్లుగా మీరు ధ్యానించగలిగే వారిగా ఉంటే, ప్రతిరోజు ఉదయం సాయంకాలం దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టి, చదువు వచ్చినా రాకపోయినా, చదువు రాకపోతే వినండి, చదవగలిగితే చదవండి. మీరు ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగే వారైతే, ఈ బైబిల్ని మీరు ప్రతిరోజు ధ్యానించగలిగే వారైతే, ఈ బైబిల్ ప్రకారం సాధ్యమైనంత వరకు జీవించగలిగే వారైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అపాయము నా దేవుడు మీకు రాకుండా చేస్తాడు. దేవుడు మహిమ కలుగుగాక. ఆమేన్ హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తన 50వ వాక్యం అంటున్నాడు, నీ యొక్క ధర్మశాస్త్రము, నీ వాక్యము నాకు నెమ్మది కలిగిస్తుంది అంటున్నాడు. నీ వాక్యము నా బాధల్లో నాకు నెమ్మది కలిగిస్తుంది అంటున్నాడు. నీ వాక్యము నాకు జీవాన్ని ఇస్తుంది, నా బాధల్లో నాకు నెమ్మది కలిగిస్తుంది అంటున్నాడు. నీ చేతిలో ఉన్న బైబిల్ మీ దృష్టిలో చిన్న పుస్తకం అయి ఉండొచ్చు, మీ దృష్టిలో తల కింద పెట్టుకొని పడుకునేది అయ్యొచ్చేమో. ఒక ఇంటికి నేను వెళ్ళాను, బైబిల్ కొండ మీద మూతగా పెట్టున్నారు. అమ్మ నీకు ప్లేట్ లేదా అని అడిగారు. ప్లేట్లు అయిపోయినాయి అయ్యారు, అన్ని ప్లేట్లు వంటింట్లో వేసారు. వంట మనిషి అదే పని మనిషి వస్తే కడుగుతుందని కొండ మీద బదులు పడతాయి బైబిల్ మూత పెట్టాను అంటున్నాను. అంటే ఈ వాక్యాన్ని నువ్వు చదవా అన్నాను నేను. ఆదివారం పోయినప్పుడు మా పాస్టర్ గారు తిడతారని మాత్రమే బైబిల్ తీసుకుపోతా అంటున్నాము నాతో. అంటే ఆమె ధర్మశాస్త్రం బైబిల్ ఏంటో తెలుసండి, కొండ మీద పెట్టే మూత. కొంతమంది బైబిల్ ఏంటో తెలుసా, పిల్లడికి జ్వరం వస్తే ఇంటి కింద పెడితే జ్వరం దొరుకుతుంది. కొంతమందికి బైబిల్ జ్వరం తగ్గేయడానికి ఉపయోగిస్తారు. కొంతమంది బైబిల్ పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి కదా, పడగలో పెట్టుకోబడుతుంటారు. పిచ్చి పిచ్చి కళలు రాకుండా బైబిల్, అంతవరకు వాళ్ళకి తెలిసింది బైబిల్. కానీ బైబిల్ ఏం చేస్తుంది తెలుసా, మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఈ బైబిల్ మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఈ బైబిల్ ఏంటి తెలుసా, జీవవాక్యము, దేవుని యొక్క వాక్యము. దేవుడు ఊపిరి ఊదగా ఆత్మ ప్రేరేపణతో రాయబడిన వాక్యం బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో సత్యవేదం ఏమైనా ఉందంటే అది బైబిల్. ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు మీ కొరకు రాయించి ఇచ్చిన గ్రంథం బైబిల్. ఈ బైబిల్ ధ్యానించండి, ఈ బైబిల్ ప్రకారం జీవించండి. మీరైతే బైబిల్ తెలియని వారికి బైబిల్ గురించి చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరంలో యెహోషువ పాటించినట్లుగా ఈ మాట మీరు విని మాటను పాటించండి. మీరు అన్ని విషయాల్లో కూడా మీరు సఫలమవుతారు. ఆమేన్ హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు సఫలమగును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఇప్పుడు మనం ఫెయిల్ అవుతున్న కారణం ఏంటి? ఈ బైబిల్ ధ్యానించడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. 2026 తీర్మానం చేయండి, ప్రతిరోజు నేను బైబిల్ చదువుతా, బైబిల్ ప్రకారం బతకడానికి ఇష్టపడతా. కొన్ని విషయాలు తప్పుకోవచ్చు, తప్పేం లేదు. కొన్ని విషయాలు మనం పాటించలేకపోవచ్చు. ప్రభుని క్షమించమని అడుగుదాం. ముందు చదవండి, బైబిల్ ప్రకారం బతకడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ ఏం చెబుతుందండి, ఈ దేహాన్ని అపవిత్రపరచుకోవద్దు, ఇది దేవుని ఆలయం, ఈ దేహంలోకి చెడు ఏది కూడా పోనీయవద్దు, అంతే కదండి. ఈ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి, మీ అన్నదమ్ములను ప్రేమించండి, శత్రువుని క్షమించండి, పగ పెట్టుకోకండి, ద్వేషం పెట్టుకోకండి, ఎవరి మీద అసూయ పడకండి. ఎవరికైనా ఉద్యోగం వస్తే మీరు కడుపు మంట పెట్టుకోపాకండి. వాడికి ఉద్యోగం వచ్చింది, దేవా నీకు స్తోత్రం అనండి. మీ కళ్ళ ఎదురుగానే మీ తమ్ముడు ఇల్లు కట్టుకున్నాడు, దేవా స్తోత్రం అనండి. వాడికి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు, వాడు గొప్ప కూలిపోవాలి అనపాకండి. ఇది బైబిల్ చెప్పేది. బైబిల్ ఏం చెప్పట్లేదండి,
బైబిల్ మీరు సమాధానంగా బతకమని చెప్తుంది. చెప్పలు పెట్టి దీన్ని పాటించకూడదా మనం? దీన్ని పాటించలేమా? తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి కాలేజీకి పంపిస్తే కాలేజీకి పోకుండా సిగరెట్ తాకుండా తిరిగాడు అనుకోండి, బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రుల మాట వినరా, జాగ్రత్తగా చదవరా అని చెప్తుంది బైబిల్. చిన్నపిల్లలు ఎలా ఉండాలో చెప్తుంది, పెద్దోళ్ళు ఎలా ఉండాలో చెప్తుంది, ముసలోళ్ళు ఎలా ఉండాలో చెప్తుంది, ఏమండి ఎవరస్తులు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. బైబిల్ మన జీవితాన్ని జాగ్రత్తగా గడపమని చెప్తుందండి. ఎందుకంటే మనకి హాని రాకుండా ఉండాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ పాటించాలి, బైబిల్ని తెలియని వాళ్ళకి చెప్పాలి. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఈ సంవత్సరం వాగ్దానం. ఈ ప్రార్థన జీవితంలో రెండో అంశం ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం. మీరు ఇందాక చాలా మంది ప్రార్థన చేయబడి చేశారు కదా, ఎందుకో నోరు గట్టిగా రావట్లేదు. మా హైదరాబాద్ లో అంటే చలికి జనాలు ఉనికిపోతున్నారు, ప్రార్థన చేయమని అంటున్నారు. మరి మీకేమైంది? నేను పొరపాటు ఎందుకు వేసుకొచ్చానని బాధపడాలి, లోపల శవడ తడిసిపోతున్నాను. ఈ కర్మంలోకి వచ్చినప్పుడు విపరీతమైన వేడి ఇక్కడ మా దగ్గర సరిపోతుంది. మరి మీరెందుకు కొడుకుతున్నారు ప్రార్థన చేయమంటే? ఎంత ప్రార్థన చేయాలా? గంభీరంగా ఊరందరూ కనపడాలి. చప్పట్లు పెట్టి అలాంటి ప్రార్థన మీరు చేయాలి. బైబిల్ చెప్తుంది, దేవుడు స్వయంగా చెప్తున్నాడు. ఇర్మియా 33వ అధ్యాయం 2వ వాక్యంలో నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా. యోహాను సువార్త 14:13లో నా నామమును ఏమడిగినా చేస్తానంటున్నాడు. 1 తెస్సలోనికై 4:17లో ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. బైబిల్ చెప్తుందండి, ప్రభు చెప్తున్నాడు స్వయంగా, ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించే వారికి పొరపాటున ఏ కీడు రాకుండా నా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రార్థనా పరులైతే మీ గుడారాన్ని పొరపాటును కూడా ఏ కీడు సమీపించకుండా నా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు మీదకి కొన్ని లక్షల మంది శత్రువులు యుద్ధానికి వచ్చారు. ఆ రాజు మీదకి కొన్ని లక్షల మంది యుద్ధానికి వచ్చారు, శత్రువులు యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? ఆ 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ప్రార్థన మాత్రమే చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన మాత్రమే చేశాడు. దేవా, శత్రువులు నా మీద యుద్ధానికి వచ్చారు, నేనైతే యుద్ధం చేయలేను, నేను నీ బిడ్డని, నీలాంటి వాడు యెహోషాపాతు, నీవు ఇలాగే ప్రార్థన చేయాలి. నీకు సమస్య వచ్చిందనుకో, ప్రభువా ఈ సమస్య నుంచి బయటపడటం నా వల్ల కాదు, నాకు శక్తి చాలదు. ఈ సమస్య నుంచి, అది ఏమైనా అనారోగ్యమైన, పిల్లల సమస్య అయినా, పొలం సమస్య అయినా, ఇంటి సమస్య అయినా, ఈ సమస్య నుంచి విడిపించగలిగిన వాడివి నీవు మాత్రమే ప్రభువా, నీవే నాకు దిక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషాపాతు 20వ అధ్యాయం 12వ వాక్యంలో నీవే నాకు దిక్కు ప్రభువా అని ప్రార్థన చేశాడండి. దేవుడు అంటాడు యెహోషాపాతుతో, కత్తులు కర్రలు బాణాలు ఏం పట్టుకోవద్దు, నన్ను స్తుతించుకుంటూ యుద్ధానికి వెళ్ళమన్నాడు. యెహోషాపాతు తన సైన్యాలతో కలిసి దేవుని కృప నిరంతరం ఉండును గాక అని స్తోత్రాలు చెబుతూ యుద్ధానికి వెళ్తున్నాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. యుద్ధానికి వెళ్ళేవాడు స్తోత్రాలు చెబుతున్నాడు ఏంట్రా, ప్రార్థన చేస్తున్నాడు ఏంట్రా నవ్వుతున్నారు. యెహోషాపాతు వాళ్ళని చూశాడు. ఒరే, మీరు నవ్వండి, మా దేవుడు శక్తి గలవాడు, మేము ప్రార్థించాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, అద్భుతం మా దేవుడు చేస్తాడు. కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. యెహోషాపాతు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, స్తోత్రాలు చెల్లించుకుంటూ యుద్ధ రంగానికి వెళ్ళాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ శత్రువులట వాళ్ళు తమలో తాము పొడుచుకొని చనిపోయారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషాపాతును చంపాలని వచ్చిన శత్రువులు తమలో తాము పొడుచుకొని చనిపోయారు. కారణం ఏంటి తెలుసా? యెహోషాపాతు యొక్క ప్రార్థన జీవితం. నీ ప్రార్థన జీవితం కనుక మీరు ప్రార్థన జీవితాన్ని జీవించగలిగితే, బైబిల్ ధ్యానించేవారిగా ప్రార్థించేవారిగా మీరు ఉంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న శత్రువులు మీ పాదాల దగ్గర మోకరిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మీ శత్రువులు ఎదుట ప్రభు మీకు భోజనం సిద్ధపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్టుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు ఏ హాని జరగకుండా చేస్తాడు. ఇశ్రాయేలు దేవుడు మీరు స్తుతిస్తుంటే స్తుతుల సింహాసనం మీద ఆసీనుడయ్యే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం రాసింది, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద దేవుడు కూర్చుంటాడట.
మీరు స్తోత్రాలు చెప్పండి. సంఘానికి వచ్చి ఆయన ఒక కుర్చీ తయారు, ఆయన ఇలాంటి కుర్చీలో కూర్చోడు. మాలాంటి వాళ్ళు కూర్చోడు ఈ కుర్చీలో, మాలాంటి వాళ్ళు కూర్చుంటాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఈ చెక్క కుర్చీలో, బంగారు కుర్చీలో కూర్చోడు. మీరు స్తోత్రాలు చెప్పండి. దేవా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, మా కొరకు రక్తం చిందించిన ప్రభువా స్తోత్రం, ఇశ్రాయేలు దేవా స్తోత్రం, మా కొరకు దిగొచ్చిన ప్రభువా స్తోత్రం, సృష్టికర్త స్తోత్రం, సర్వశక్తి మంత్ర స్తోత్రం అని ప్రభువుని మీరు ఎంత స్తుతిస్తారో ఆ స్తుతులట కుర్చీగా మారిపోతాయంట. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కొన్ని స్తుతులేమో కాళ్ళు తయారైతే, కొన్ని స్థుతులేమో చేతులు తయారైతే, కొన్ని స్థుతులేమో సీట్ తయారవుతాయి, కొన్ని స్థుతులేమో బ్యాగ్ తయారవుతుంది. మీరు ఎంత స్థుతిస్తే ఇంటి దగ్గర కూడా అంత పెద్ద సింహాసనం వేస్తారు మీరు. హల్లెలూయా. ఆ సింహాసనం మీద యేసు ప్రభు వచ్చి కూర్చొని ఆ చెప్పమ్మ మరి ఏమో అంటాడు, చెప్పన్నా దానమ్మ అంటాడు, చెప్పమ్మ సువార్తమ్మ అంటాడు. నువ్వు స్థుతులు ఏమి చెప్పకుండా ఏదో మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయినట్టుగా చేతిలో గంట ఒకటి పట్టుకొని, అన్నం ఉండే గంట ఒకటి పట్టుకొని అసలు ఉన్నావో లేవో నాకు అర్థం కాదు, కడుపు మండిపోతుంది, నీ మంత్రానికి ఎందుకు వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు, నా జీవితంలో వేరే లేదు అన్నా ఉంటూ ఆయన ఎక్కడ కూర్చుంటాడు వచ్చి నీ చేతిలో గంట ఉండే ఆ గంట తీసేసి విసిరేస్తావు నువ్వు. అందుకని దేవుడు అందరి దగ్గరికి రాడు. ఎవరై ఇంట్లో అయితే స్తోత్రాలు కనపడతాయి అక్కడికి వస్తాడు. చప్పటి ప్రభునామాన్ని కనపరుచుకున్నా. ఆమెను హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ సంఘంలో స్తోత్రాలు పెరగాలి. ఆమెను హల్లెలూయా. మీ ఇంట్లో స్తోత్రాలు పెరగాలి. హల్లెలూయా. నువ్వు వంట చేస్తున్నా స్తోత్రం చెప్పాలి, నువ్వు పడక మీద స్తోత్రం చెప్పాలి, నువ్వు ఊడ్చుకుంటే కూడా స్తోత్రం చెప్పచ్చు. ఒక్కనో నక్కనో తింటే బదులు ఊడ్చుకుంటే స్తోత్రం చెప్పి ఊడ్చుకోవచ్చుగా ఇల్లు. ఆ వరండాలో కూర్చున్నాడు, బీడీ తాగుతున్నాడు, వాటి చోటు నీకెందుకో కాసేపు ఈ తాగవు ఎక్కడ తాగుతూనే ఉంటాడు. మాని రోజున మాముతాడు. నువ్వు ప్రార్థన చేయి. ఇక తాగిపోతాడు, తిట్టుకుంటా, ఊడ్చుకుంటా, నీ కడుపు అంతా పంట తెచ్చుకొని అవసరం తెచ్చుకోవడం ఎందుకు? నువ్వు ఊడ్చుకుంటా ఏం పని చేయాలి తెలుసా? స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, అందుకో బీడీ తాగుతున్నాడు ప్రభువా, మార్చు ప్రభువా, చవడగొడి ప్రభుత్వం నా కష్టాలు మా ఊళ్ళో సిగరెట్ కొట్టుకెళ్తుంది ప్రభువా, మార్చయ్యా, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్తోత్రాలు నా ప్రభు దగ్గరికి చేరుతాయి. ఆ స్తోత్రాలు సిగరెట్ తాగేవాడి చెవుల్లోకి వెళ్తాయి. ఒక రోజున ప్రభు ఆ సిగరెట్ బయట పడేసేటట్టుగా చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. జ్ఞానంతో దేవుడు స్తుతించండి. బట్టలు మార్చుకోవడం బహు సులభం. ఎప్పుడో తెలుసా? మాయ మాట చెప్తే మార్చలేరు, దేవుడిని స్తుతిస్తే మార్చగలరు. ఆమెను హల్లెలూయా. ఎవరు మారుస్తారో తెలుసా? మీరు మార్చలేరు. ఎవరు మారుస్తారు? మీరు స్తుతించే దేవుడు మారుస్తాడు. ఎందుకంటే పాపం మీరు గంట కష్టపడి చెమటలు కట్టి స్తోత్రాలు చెప్పారు కదండి, మీరు వేసిన కుర్చీ మీద కూర్చున్నారు కదండి, మీకు న్యాయం చేయబోతేటండి. మీ దేవుడు అన్యాయస్తుడు కాడు, మీ దేవుడు అక్రమాలు చేయడు, మీ దేవుడు మీకు న్యాయమే చేస్తాడు, అబద్ధం ఆడడు. మీ ప్రార్థన ఆలకించి మీ స్తుతులు స్వీకరించి మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుని పాదాల దగ్గర తీసుకొస్తాడు. ఆమెను హల్లెలూయా. అయితే నువ్వు కంగారు పడకుండా ప్రార్థన చేయాలంటే వాక్యం చదువు, వాక్యం ధ్యానించు. నీ ఇంట్లో నువ్వు ఒక్కదాన్ని వాక్య ప్రకారం బతుకు. నీ ఇంట్లో నువ్వు ఒక్కడే వాక్య ప్రకారం బతుకు. మిగిలిన వాడు వాక్యానుసారంగా లేకపోయినా కంగారు పడద్దు. నువ్వు బ్రతుకు, వాక్యం చదువు, బ్రతుకు, ప్రార్థించు. అద్భుతం నీ ఇంట్లో జరుగుతుంది. ఆమె హల్లెలూయా. నీ ఇంట్లోనే కాదండి, నీ గిన్నె నిండి పొంగితే నీ పక్కింటోడికి కూడా ఆశీర్వాదాలు వస్తాయి. ఆమె హల్లెలూయా. ఈ సంగతి తెలియక కష్టం రాగలండి. పాస్టర్ గారండి నాకు కర్నెట్టు కాలింది ఏంటండి, మా ఆయన అట్ట, మా ఆవిడ ఇట్ట, నా కొడుకు ఇట్ట, నా కూతురు ఇట్ట, ఎన్ని పంచాయతీలు ఆయన దగ్గర, ఎన్ని పంచాయతీలో. ఏం కంగారు పడకండి, అన్నిటికీ స్తోత్రం ఒకటే ముందు. ఆమె హల్లెలూయా. నీకు ఏ సమస్య వచ్చినా రెండు చేతుల పైకి స్తోత్రం 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 అంటుండే సైతాన్ గారికి నీ పిచ్చి పట్టింది అని పారిపోతాడు. చెప్పండి, స్తోత్రాలని పిచ్చి పట్టాలి మీకు. దేవుడు ఎంత మంచోడు అంటేనండి, మీరు ఎంత స్తోత్రాలు చెప్తే ఆయనకి అంత ఆనందం అంట. షడ్రకు మెషకి అబద్ధికులు అగ్నిగుండంలో ఊరికే కూర్చోలా, వాడు స్తోత్రాలు చెప్పుకుంటూ గంతులేస్తున్నాడు. అగ్నిగుండంలో కూడా స్తోత్రాలు చెప్పే వాళ్ళని చూసిన దేవుడు వాళ్ళ పక్షంగా అగ్నిగుండంలో దూకాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అగ్నిగుండాన్ని ఏసీగా మార్చేశాడు. నెబుకద్నెజరు సిగ్గుతో తలదించుకున్నాడు. అగ్నిగుండంలో కూడా గంతులు వేశారండి, ఖాళీ గంతులు వేరే వాళ్ళు. శ్రమంలో కూడా సంతోషంగా స్తోత్రాలు చెప్పారు. మీరు స్తోత్రాలు చెప్పండి,
వాక్యాన్ని ధ్యానించండి, వాక్య ప్రకారం జీవించండి. ఏదంత మాత్రం మీకు హాని చేయదు. ఏ విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో ప్రభువు పక్షంగా అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవది, త్యాగపూరితమైన జీవితాన్ని జీవించండి. అక్కడికి షడ్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గరికి వస్తున్నాను. త్యాగపూరితమైన జీవితం. త్యాగపూరితమైన జీవితం అంటే మీ ఆస్తులన్నీ అన్ని చర్చికి తేవాల్సిన అవసరం లేదు. నీ మెడలో బంగారం ఏమైనా ఉన్నాయా? నాకు ఈ పని నేను అడగను. ఈ భాష గారు అడగను అనుకుంటా. అడుగుతున్నాడా? నీ దండలు మీరే పెట్టుకోండి, దేవుని స్తోత్రం కాక. త్యాగపూరితమైన జీవితం అంటే తెలుసండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యం రాసింది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని రాసింది. క్రైస్తవుడు త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే మీరు నమ్ముకున్న దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు నమ్ముకున్న దేవుని మందిరానికి క్రమంగా వచ్చేవారిగా ఉండాలి. మీరు నమ్ముకున్న దేవుని మందిరానికి మీరు ఇవ్వవలసిన కానుకలు ఇచ్చేవారిగా ఉండాలి. మీరు నమ్ముకున్న దేవుని స్తుతించి ప్రార్థించేవారిగా మీరు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు నమ్ముకున్న దేవుని కొరకు రోషంగా బతకాలి. మీరు ఏది చేసినా 1 కొరింథీ 10:31 రాస్తుంది, మీరు భోజనం చేసినా పానం చేసినా ఏది చేసినా ప్రభు ఘనపరచబడాలంట. ప్రభువుకు అవమానం రాకూడదంటండి. ప్రభువుకు అవమానం కలిగేటట్లుగా ఏ క్రైస్తవులు బతకూడదు. మీరు ఎక్కడ కూర్చున్నా మీ ద్వారా ప్రభువు ఘనపరచబడాలి. మీరు ఎక్కడ మాట్లాడినా మీ ద్వారా ప్రభు ఘనపరచబడాలి. ఒక ఇద్దరు క్రైస్తవులు కూర్చొని మాట్లాడినప్పుడు ఆ ఇంటి విషయాన్ని ఈ ఇంటి విషయాన్ని మాట్లాడితే ప్రభువుకు అవమానం. మీరు ఒక అన్యులతో కూర్చొని విగ్రహారాధికులతో కూర్చున్నప్పటికీ కూడా మీరు ఆ విగ్రహారాధికులతో మాట్లాడేటప్పుడు ప్రభు నామాన్ని అవమానపరిచే మాటలు మీరు మాట్లాడకూడదు. ఈ నోట బూతులేను, సరస్వతులేను, చెడు మాటలేను రాకుండా బహు జాగ్రత్తగా మీరు మాట్లాడినా, మీరు తాగినా, మీరు తిన్నా, మీరు నిలబడ్డా, మీరు పడుకున్నా మీ ద్వారా ప్రభు ఘనపరచబడాలి తప్ప ప్రభు అవమానపరచబడకూడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ విధమైన జీవితం మనం ఎందుకు జీవించకూడదు? తప్పనిసరిగా జీవించగలం, ప్రయత్నిస్తే జీవిస్తాం. ఆయన ఏమంటున్నాడు? మీరు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించండి. దేవుడికి కృతజ్ఞత చెల్లించండి. మాస్టర్ గారు ఏమైనా సహాయం చేసి థ్యాంక్స్ చెప్పండి. మీ పక్క వెళ్ళి ఎవరైనా సహాయం చేసి థ్యాంక్స్ చెప్పండి. శరీర కార్యాలు ఏమీ మీలో ఉంచుకోకండి. మిమ్మల్ని అమూల్యమైన రక్తాన్ని చిందించి మిమ్మల్ని నేను కడిగి రక్షించారు. ఆమేన్, హల్లెలూయా. మీకు ఇచ్చిన రక్షణ ఏమనుకుంటున్నారు? 10 రూపాయలు పెట్టి కొన్నారా మీరు? 1 కోటి రూపాయలు ఇస్తే దొరికిందా మీకు రక్షణ? ఉచితంగా ఆకాశానికి భూమికి మధ్య కల్వారి శిలువలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వేలాడుతూ ఆఖరి రక్త పొట్టు కూడా మీ కొరకు చిందించి పంచ గాయాలు పొంది వీపు సాళ్లుగా ధరించుకొని ముళ్ళ కిరీటం పెట్టించుకొని ముళ్ళు వేయించుకొని పిడిగుద్దును గుర్తించుకొని నీకు ఇచ్చిన గొప్ప రక్షణ. ఇది నీకు ఇచ్చిన రక్షణ. నేను రక్షించబడ్డావు. యేసు నీ కొరకు గాయపరచబడితే నువ్వు రక్షించబడ్డావు. నేను పనికిమాలిన పాపిగా ఉండగా నా కొరకు యేసు మరణించి ప్రభువు నన్ను క్షమించమంటే తన రక్తంతో కడిగి నీతిమంతునిగా చేసి మీ మధ్య నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు పాపపు గోతులో పడున్నాను నేను. నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు. నేను పూజించిన ఏ దేవుడు నాకు సహాయం చేయలే. నా కమ్యూనిస్ట్ సిద్ధాంతం నాకు సహాయం చేయలే. నేను ఎవరినైతే దేవుడు కాదన్నాను, ఎవరినైతే ద్వేషించాను, ఎవరినైతే కులదేవుడు అన్నాను, ఎవరినైతే పలానా కులదేవుడు అన్నాను, ఏ దేవుడు గ్రంథాన్ని పలుమార్లు చిచ్చి కాల్చి వేశాను, ఆ దేవుడు నా దగ్గరకు వచ్చి నేను నా రక్తంతో కడుగుతాను, నీవు పాపిని ఒప్పుకుంటే నేను విడిపిస్తాను అన్నాడు. నువ్వెవరు అడిగాను? సకల జాతులకి దేవుడు అన్నాడు. మానవాడి కొరకు రక్తం చిందిగా నేను వచ్చాను, నువ్వు కనుక నన్ను దేవుడిగా అంగీకరిస్తే ఈ రాత్రి నేను కడుగుతానన్నాడు. నా దేవుడికి ఆ రోజు నా చేతిని ఇచ్చాను. ఆయన నన్ను కడిగాడు, శుద్ధి చేశాడు, మనిషిగా మార్చి మిమ్మల్ని పెట్టాడు. చెప్పండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉచితంగా గొప్ప రక్షణ మీకు ఇచ్చాడు. గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో తిరుగులాడుతున్న సమయంలో వాళ్ళు అంటున్నారు, నెబుకద్నెజరు మా దేవుడు రక్షించిన సమర్థుడు,
ఒకవేళ రక్షించకపోయినా నువ్వు పెట్టించిన ప్రతిభకు మేము నమస్కారం చెయ్యం. మా దేవుడినే కనపరుస్తాం. ప్రాణం పోయిన లెక్క చెయ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీరు దేవుడిని కనపరచగలిగే వారికి ఉండాలి. దేవుడిని కనపరచగలిగే వారికి ఉంటే ఈ అబ్బాయిని కూడా పొరపాటున మీ గుడారాన్ని సమీపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చివరిగా మరొక విషయాన్ని కూడా చెప్తాను. అపోస్తలుడైన పౌలు, చివరిగా మరొక విషయాన్ని చెప్పి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు యూదా మత ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు, సకల శాస్త్రాన్ని తెలిసినవాడు, సకల విద్యను తెలుసుకున్నవాడు, సకల విద్యాపారంగతుడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న రోజుల్లో కోటీశ్వరుడు అండి, గొప్ప ధనవంతుడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. చెప్పగొట్టి ప్రభుత్వాన్ని కనపరుచుకున్నాడు. ఆమె హల్లెలూయా. ఒకప్పుడు యేసుని నమ్ముకున్న వాళ్ళని చంపేవాడు. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే సంతోషించాడు. అటువంటి దుర్మార్గుడండి ఒక రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించాడు. యేసుక్రీస్తుని తన హృదయంలో చేర్చుకున్నాడు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాడు. సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. తల్లిదండ్రులు మెడగట్టి పెట్టేశారు. కట్టుకున్న భార్య ఉందో లేదో, చనిపోయిందో, గెట్టేసిందో తెలియదు. భయంకరమైన శ్రమలు అనుభవించాడండి. 1 తిమోతి 1వ అధ్యాయం 15-16 వాక్యాలు అంటాడు, నేను పాపుల్లో ప్రధానుని అంటున్నాడు. ఆ ముందు వాక్యాలు అంటాడు, హింసకుణ్ణి దోషకుణ్ణి అంటున్నాడు. నేను పాపుల్లో ప్రధానుణ్ణి, హింసకుణ్ణి, దోషకుణ్ణి. నా ప్రభు ఎవరో నాకు ఒకప్పుడు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసింది. సౌలు నేను పౌలుగా మారాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం దేన్ని కూడా నేను లెక్క చేయను. ప్రభు కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడండి పౌలు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో కాలిపోవడానికి కూడా ఇష్టపడ్డారు. నెబుకద్నెజరు మా దేవుడు రక్షకుని సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా ఆ విగ్రహానికి మాత్రం మేము దండం పెట్టాం, మేము కాలిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చెప్పబడి ప్రభుత్వాన్ని కనపరుచుకున్నాం. ఆమె హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోల తీర్మానం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఘనపరచాలని, విగ్రహారాధన చేయకూడదని వాళ్ళ తీర్మానం, విగ్రహానికి నమస్కారం చేయకూడదని వాళ్ళ తీర్మానం. బైబిల్ చెప్తుంది, ఏ విగ్రహానికి నీవు నమస్కరించకూడదు, ఏ దేవుడిని నీవు ఆరాధించకూడదు, నేను తప్ప మరో దేవుడు లేడు. ఆమేన్ హల్లెలూయా. మీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఆ సంగతి తెలుసు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో యెహోవాను మాత్రమే ఆరాధించాలని, ఏ ప్రతిమకు నమస్కారం చేయకూడదు, అది ధర్మశాస్త్రానికి విరుద్ధం. వాళ్ళు దేవుణ్ణే ఘనపరచాలనుకున్నారండి. దేవుని కొరకు చావడానికి కూడా సిద్ధపడ్డారు. చచ్చిపోయారా? దేవుడే వారి పక్షంగా అగ్నిగుండంలో దూకి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్ని కాల్చకుండా కాపాడారు. చెప్పబడి ప్రభుత్వాన్ని కనపరుచుకున్నాం. ఆమేన్ హల్లెలూయా. ఏదెంత మాత్రము 2026 సంవత్సరాలు మీకు హాని చేయదు. మీరు దేవుడిని ఘనపరిచే వారిగా మారండి. చివరి శ్వాస వరకు ప్రభువుని ఘనపరచండి. పొరపాటు కూడా ఎక్కడ ప్రభువుని అవమానపరచకండి. ప్రభు కొరకు బతకండి. మీ కుటుంబాన్ని దేవుడు కాపాడుకుంటాడండి. సర్వశక్తులైన దేవుడు, కాపాడే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. కొండల వైపు కన్నులెత్తిన నీకు సహాయం రాదండి, యెహోవా యొద్ద నుండి నీకు సహాయం వస్తుంది. మీ దేవుడు నమ్మదగిన దేవుడు, మీ దేవుడు ఆశ్చర్యకర దేవుడు, మీ దేవుడు ఉన్నవాడు అనువాడు. దండం పెట్టాలంటే ఆయనకు మాత్రమే పెట్టాలండి. ఆమేన్ హల్లెలూయా. అనేకులకు నమస్కారం చేసింది నేను. ఈ రోజున ఎవరికి నమస్కారం చేస్తున్నాను తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి నమస్కారం చేస్తున్నాను. ఆయన కులదేవుడు అయితే నన్ను మార్చేవాడు కాదు, మత దేవుడు అయితే నన్ను మార్చేవాడు కాదు. ఆయన కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకి దేవుడు. జీవితాలను మార్చగలిగిన వాడు, నరకానికి వెళ్ళేవాడిని పరలోకానికి చేర్చగలిగిన వాడు. గట్టిగా చెప్పబడుతున్నామని. ఆమెను హల్లెలూయా. చెడు హృదయాన్ని మార్చి మంచి హృదయాన్ని ఇవ్వగలిగిన వాడు, శపించబడిన కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన కుటుంబంగా మార్చగలిగిన వాడు మీ దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రభువుని కనపరచారండి. అందుకే అగ్నిగుండంలో వాళ్ళు కాపాడబడ్డారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2-3 వాక్యాలు ఉంది, నువ్వు జలములో పడి వెళ్ళినా జలములు నేను నీ మీద పారదు,
అగ్నిలో పడి వెళ్ళినా అవి నిన్ను కాల్చగలవు. కారణం దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమె హల్లెలూయా. దేవుడిని కనపరచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఇచ్చుకున్నాడు. 2 కొరింథీ 11:23 నుంచి 33 వాక్యాలు మీరు చూస్తే అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అనేక సందర్భాల్లో మరణించాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా నీకు శ్రమలంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు నేను శ్రమ పడుతున్నాను. యేసుక్రీస్తు నమ్ముకున్న మీకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినందుకు మాత్రం యేసు ఎవరో మాకు తెలియదని మీరు దూరం వెళ్ళకండి. ఏ పరిస్థితి అయినా యేసులో నిలబడండి. పౌలు గారు యేసులో నిలబడ్డాడండి. యేసు కొరకే బతికాడు. యేసు నామాన్ని ఘనపరుస్తూ బతికాడు. యేసు కొరకు హింసను కూడా భరించాడు. పౌలుని దేవుడు వదిలిపెట్టాడా? పొరపాట్లు కూడా దేవుడు పౌలు గారిని విడిచిపెట్టలా. అనేక సంవత్సరాలు బతికాడు. మంచి పోరాటం ప్రభు కొరకు పోరాడాడు. పరుగు కడముట్టించాడు. 2 తిమోతి 4:7-8 వాక్యాల ప్రకారం నీతి కిరీటాన్ని పొందాడు. గట్టిగా చెప్పలు కొట్టి ఆమె హల్లెలూయా. మీ కొరకు నా కొరకు ప్రభు అనేక బహుమానాలు ఇవ్వబోతున్నాడు. మీ కొరకు నా కొరకు ప్రభు తన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. మీ కొరకు నా కొరకు ప్రభు తన సింహాసనాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం ప్రభు సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. నేను ప్రభుతో కలిసి సదాకాలం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. 1 దశలోనిగా 4:17 ప్రకారం సదాకాలం మనం ప్రభుతో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ భూమి మీద మనం బతికినంత కాలం ఈ అబ్బాయి మనకు రాకుండా ప్రభు కాపాడాలని ఆశపడుతున్నాడు. ఏదెంత మాత్రము నీకు హాని చేయదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావా? ప్రభువుని కనపరిచే జీవితాన్ని కలిగి ఉంటావా? ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు వైపే చూస్తూ ముందుకు సాగుతావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. Hebrews 12:1 ప్రకారం విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించుకోవడాన్ని యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ఓర్పికగా పరిగెత్తాడండి పౌలు గారు. ఫిలిప్పీ 3:13 ప్రకారం వెనుకున్న వాటిని మర్చాడు, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురియతకు పరిగెత్తాడు. గత సంవత్సరంలో మీకు అనేక నష్టాలు జరిగి ఉండొచ్చు, అనేక కష్టాలు కలిగి ఉండొచ్చు. అన్ని మర్చిపోండి. ఇక ముందున్న సింహాసనం కొరకు పరిగెత్తండి. ప్రభు మీకు బహుమానం ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు మీ కొరకు దిగొచ్చాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడే తన కుమారుని మీకు బహుమతికి ఇచ్చాడు. ఆ దేవుడు మీకు సహాయం చేస్తారని, మీకు ఏ హాని జరగకుండా కాపాడతారని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేయగలుగుతారా? ప్రభు మైనంపరిచే జీవితం జీవిస్తారా? ప్రభు కొరకు ఎలాంటి శ్రమ లెక్క చేయకుండా బతుకుతారా? అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. తలలు వంచండి, కలుపువేయండి. ఒక చిన్న తీర్మానం చేసుకోండి.